Hi friends, I am GR Nayak. Welcome to the GR Educational YouTube ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఏటీసీ గురించి మరియు దాని పూర్తి సమాచారం తెలుసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం అడ్మిషన్ ప్రాసెస్ మరియు అడ్మిషన్ ఇయర్ దాంతోపాటుగా సీట్ల వివరాలు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అడ్మిషన్ ఇయర్ 25-26 గాను మనకు 10th క్లాస్ అర్హతతోటే ఈ కోర్సులో అందించడం జరుగుతుందండి. మనకు ఎంపీసీఏ అనగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 1 year కోర్స్ అనేది 1 year కోర్స్ డ్యూరేషన్ అండి. 40 సీట్స్ ఉంటాయి మనకు. తర్వాత ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా 1 year డ్యూరేషన్ టైం ఉంటుందండి. మనకు 40 సీట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ వచ్చేసి 1 year కోర్స్ అండి. ఇది 20 సీట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి మనకు. దాంతోపాటుగా మొన్న 3 కోర్సుల నేమ్స్ అనేది డిజిటీ మార్చడం జరిగింది. సో ప్రీవియస్ కోర్సుల నేమ్ తోటే నేను వీడియో చేయడం జరిగింది. సో మీకు అది ఆ వీడియో కావాలంటే కోర్సుల నేమ్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి, ఒకసారి విజిట్ చేయండి. సో బీడీవివి అంటారండి, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫై. సో 2 years ఉంటుందండి డ్యూరేషన్ టైం. 24 సీట్స్ అనేది అవైలబుల్ ఉంది అండి. దాంతోపాటుగా అడ్వాన్స్ సిఎన్సి మిషన్ టెక్నీషియన్, సో 2 years అనేది డ్యూరేషన్ టైం ఉంది. 24 సీట్స్ అనేది అవైలబుల్ ఉందండి దీంట్లో. సో మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, సో ఇది 2 years కోర్స్ అండి. మనకు 24 సీట్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. దీంతో పాటుగా మనకు ఏదైతే ఐటీఐ విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు మరియు అప్రెంటిస్ విధానాలు, లేదంటే వాటిలో వచ్చే ఉపాధి అవకాశాలు కానీ, అదేవిధంగా ఏటీసీలో చేసిన తర్వాత ఏటీసీలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు అదేవిధంగా లభిస్తాయండి. దాంతోపాటుగా మీకు పూర్తి సమాచారం మరియు డాక్యుమెంట్స్, అడ్మిషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలి, ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐని సంప్రదించండి. వాళ్ళు పూర్తి సమాచారం మరియు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో. Please subscribe, like, and share, like, comment my YouTube channel.